సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి 18 సీట్లు గెలిపించినందుకు నార్కల్ పట్టణ వాసులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే గెలిచిన కంటెస్టెంట్స్ క్యాండిడేట్ ఎవరైనారో వారందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి వారి యొక్క నిత్య అవసరాలు ఖచ్చితంగా తీర్చే విధంగా పనిచేస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ అందరికీ టికెట్స్ ఇచ్చినందుకు ముఖ్యంగా మా అధిష్టానానికి మరియు మా ప్రియతమ నేత ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారికి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మా మీద వాళ్ళు ఈ నమ్మకాన్ని ఉంచి మాకు ఈ టికెట్లు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమ్మకాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఒమ్ము చేయకుండా గెలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ యొక్క ఎన్నికల్లో నేను 23వ వార్డు నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ గతంలో నేను 22వ వార్డుకు కౌన్సిలర్గా గెలిచాను. అయితే కొన్ని కారణాల వల్ల నేను 23వ వార్డుకు రావాల్సి వచ్చింది. నేను 23వ వార్డుకు వచ్చినప్పుడు నా ప్రత్యర్థులు నన్ను పక్క వార్డు నుంచి ఇతలకు వచ్చి పోటీ చేస్తున్నారని కొంతమంది దుష్ప్రచారం చేశారు. కాకపోతే ప్రజలు నా మీద నమ్మకం ఉంచి నాకు ఓటు వేసి గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ 23వ వార్డులో నన్ను గెలిపించడానికి ప్రయత్నించిన నా వెంట ఉండి అనునిత్యం నన్ను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను 22వ వార్డు నుంచి 23కు రావడంలో నేను కొంత లేట్ అయ్యింది. అలాగే ఈ వార్డు నాకు కొంత కొత్త కాబట్టి ఈ 23 వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్కరు నాకు చాలా సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ ఎన్నికల్లో ఇంత ప్రశాంతంగా ఎలక్షన్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్లు పొందిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. గెలుపొందిన వారికి శుభాకాంక్షలు. ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా ఈరోజు ఓటు హక్కును వినియోగించడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ హయాంలోనే కొల్లాపూర్ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పాలక వర్గమే వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా పనిచేసినాం. ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఓటు అభ్యర్థించినాం. మరి ఈరోజు అధికార పార్టీ ఇన్ని రకాలుగా మీరు చూస్తూ ఉన్నారు. పిక్చర్లు వీడియో అవుట్ సైడర్స్ వచ్చి సంబంధం లేని వ్యక్తులు వచ్చి పోలింగ్ బూతుల దగ్గర గ్రామాలకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీకి తొత్తుగా మారినాయి. అయినా సరే ప్రజలు బీఆర్ఎస్ పక్షాన్ని నిలబడిపోతూ ఉన్నారనే నమ్మకం, విశ్వాసం మాకు. థ్యాంక్ యూ అండి.